మొన్న ఆగస్టు 9న రిలీజ్ అయిన చిన్న సినిమా కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ అయి నిన్న శుక్రవారం ఆగస్టు 16తో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా తెలంగాణలో 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి, ఇక రాయలసీమ నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 3 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో కమిటీ కుర్రాళ్ళు సినిమా 9 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 8 రోజుల్లో కమిటీ కుర్రాళ్ళు సినిమా అక్షరాల 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒక చిన్న సినిమా, స్టార్ హీరోలు లేని సినిమా, అంతా కొత్త వాళ్ళు, 11 మంది కొత్త హీరోలు, 4 కొత్త హీరోయిన్లతో మన నిహారిక కొనదెల తీసిన ఈ సినిమా 8 రోజుల్లో 10 కోట్లు రావడం అనేది అద్భుతం అని చెప్పాలి. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులు అన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి టోటల్గా చూసుకుంటే 6 కోట్లు ఉంది ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ షేర్. 6 కోట్లు అంటే ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే థియేటర్లకి 2.5 కోట్లకు అమ్మారు. అంటే 2.5 కోట్లు వస్తే హిట్ అయినట్టు. కానీ 2.5 కోట్లు కాకుండా డబల్ వచ్చింది. 2.5 కోట్లు కాదు, 3 కోట్లు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ కూడా. 3కి 3 అంటే రూపాయికి రూపాయి లాభం, డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. 6 కోట్లు షేర్ వచ్చింది సినిమాకు. అద్భుతం అని చెప్పాలి. ఇక 15 ఆగస్టుకి చాలా సినిమాలు వచ్చాయి, బట్ వేటికి స్టాక్ సరిగ్గా రాలేదు. ఒక్కటి ఇలాంటి సినిమానే, కమిటీ కుర్రాళ్ళు ఇలాంటి సినిమానే. గోదావరి వాళ్ళ సినిమానే, గోదావరి బ్యాక్డ్రాప్లో ఫ్రెండ్షిప్ పైనే. ఇక ఆ రెండే ఆడబోతున్నాయి అనిపిస్తుంది నాకు వచ్చే వారం అంతా. 2 పెద్ద సినిమాలు డమాలనే, తంగలని బాగుంది అంటున్నారు, చూడాలి. అది మన నిహారిక కొనిదెల ప్రొడ్యూసర్గా తీసిన మొట్టమొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు. రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 10 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే 3 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.